ఏంటి కార్తీక్? ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుందామా? సరే చేస్తాబా నీకోసం. వాటర్లో బంగాళదుంపలు కడుక్కోవాలి, క్లీన్ చేసుకొని. తర్వాత ఇదిగో పీలర్తో ఇలా తీసుకోవాలండి. చూడండి, చక్కగా ఇలా ముక్కలు కోసుకోవాలి. షేప్ కావాలి కదా, ఇంకా సన్నగా కావాలి కదా ఇట్లా. ఓకే, లావుగా లేకుండా చక్కగా సాల్ట్ వేసుకోవాలి. ఈ ముక్కలు దాంట్లో వేసుకొని కట్ చేసేదాకా నీట్గా చూసారా. దూరంగా పెట్టమా ఫోను. చూడండి, చక్కగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని ఒక అరగంట పెట్టేసుకుంటే బాగుంటుంది. వాటర్ వేయాలి. ఒక నీళ్ళలో నుంచి తీసి స్ట్రైనర్లో వేసుకోవాలి. తర్వాత దానిపైన కావాల్సినవి కొంచెం బ్రెడ్ క్రమ్స్ అయితే వేసుకున్నాను. తర్వాత కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, కొంచెం మైదా 2 స్పూన్లు మొత్తం పౌడర్లా కలుపుకొని కొంచెం రెడ్ ఫ్లెక్స్ అయితే వేసుకున్నానండి. తర్వాత బంగాళదుంపలు దాంట్లో వేసేసి చక్కగా కోటింగ్ అయితే వేయాలి. నీట్గా పట్టిస్తే అస్సలు వాటర్ వేయకూడదండి, ఆ వాటర్కే సరిపోతుంది. కార్న్ఫ్లోర్ వాటర్గా అయిపోతుంది. ఆయిల్ పెట్టుకొని చక్కగా దాంట్లో వేసేసుకోవడమే. చూడండి, పొడి పొడిగా చక్కగా నీట్గా వస్తుంది. సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోవాలండి, బంగాళదుంపల్లో కొంచెం సాల్ట్ క్వాంటిటీ ఎక్కువ ఉండిద్ది. అందుకని చెప్పేసి కొంచెం పించ్ ఆఫ్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఒకసారి ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టపడతారు. మా కార్తీక్ వచ్చేసి చక్కగా సాస్తో స్మైలీ బొమ్మలు వేసుకొని ఇంట్రెస్ట్గా చేయించుకోనల్లా తిన్నాడు. వాడికి చాలా ఇష్టం అండి ఇలాగా. నాతో చేయించుకొని తింటామంటే ఇంకా ఇష్టము. వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చేయించుకుంటా ఉంటాడు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వాడి మాటల్లో విందాం ఎలా ఉందో. వావ్, తిని చెప్పు కార్తీక్. ఎలా ఉంది? చూపి. నచ్చిందా? మొత్తం తిను, మొత్తం తిను. ఓకే, నచ్చినాయా? సూపర్ అని చెప్పు మరి నాకు. థ్యాంక్ యూ. మరి నాకు థ్యాంక్ యూ చెప్పవా? వెల్కమ్.